గేమింగ్ అడిక్షన్లో ఉన్నారా లేదా తెలుసుకోవాలంటే తల్లిదండ్రులు ఫస్ట్ ఏదన్నా మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, మీకు ఉన్నటువంటి 24 గంటల టయాన్ని ఎలా సగ్రిగేట్ చేశాడు, ఇటువంటి ఉదాహరణకి స్కూల్లో ఏం చేస్తున్నాడు, స్కూల్కి ఏ టైంకి పోతున్నాడు, ఏ టైంకి వస్తున్నాడు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తనకున్నటువంటి వ్యాపకాలు ఏంటి, తను ఎంత టైం ఏ మొబైల్ చూస్తున్నాడు, మొబైల్ ఏం ఆడుతున్నాడు అన్నది తల్లిదండ్రులు మన ఒక సూపర్వైజర్ అనేది దానివల్ల కూడా తెలుస్తుంది. ఉదాహరణకి గేమింగ్ అడిక్షన్ ఇకపోతే అంటే ఇది డైరెక్ట్ విధానం ద్వారా మనం గమనించుకోలేదు. ఇండైరెక్ట్ విధానాలు ఏదైనా ఒక పని చెప్పినప్పుడు, ఏదైనా ఒక బాధ్యత కల్పించినప్పుడు, ఆ బాధ్యత కల్పించినప్పుడు చిరాకు పడడం, ముఖ్యంగా గేమింగ్, ఇంటర్నెట్ గేమింగ్, మొబైల్ డిపెండెన్సీ లేదా మొబైల్ అడిక్షన్స్ కలిగిన వేళల్లో చిరాకు అనేది బాగా విసిగించుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఇంతే మమ్మీ నువ్వు ఇలాగా ఉంటావు, నాన్న ఎప్పుడు ఇలా, నాకు అసలు మీరు టైం ఇవ్వరా, నాకు అసలు నా మాటకు విలువ లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎంత మోతాదుకు తన క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి కంటే కూడా ఆన్సర్ కంటే కూడా చిరాకు పడి విత్డ్రా అయ్యేటువంటి ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే చిరాకు పడతారు, నిద్రలేమనేది సరిగా స్పష్టంగా కనిపిస్తుంది, సరిగా కలత నిద్ర కలిగి ఉంటారు వీళ్ళు, స్పష్టంగా సౌండ్ స్లీప్ అనేది తక్కువ ఉంటుంది, అంటే టైంకి నిద్రపోరు. అంటే ఉదాహరణ చూడండి, ఒక 2 గంటలు 3 గంటలు నువ్వు అంటే మొబైల్ ఫోన్ చూడడం ద్వారా ఆ బ్లూ రేస్ వలన, తర్వాత వచ్చేసి మీ యొక్క కాగ్నేటివ్ డ్రైనెస్ వలన ఏమవుతుందంటే నిద్ర తొందరగా పట్టదు. అందుకోసమే ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే 3 నుంచి 4 గంటలకు మునిపే నిద్ర ఉదాహరణకు 9 గంటలకు నిద్రపోతానంటే 6-7 గంటలకల్లా మిగతా మీడియా అంతా కూడా బంద్ చేసి పెట్టాలి. ఆ తర్వాత నీకు చదువుకోవడం కానీ, ఆడుకోవడం కానీ, లేదంటే సబ్జెక్ట్ డిస్కస్ చేసుకోవడం కానీ చేయాలి. అలా చేయకపోతే జరిగేది ఒకటి. ఇక మూడో విషయం ఏంటంటే మూడ్ స్వింగ్స్ కూడా, అంటే ఒక మూడ్ అనేది ఒక్కోసారి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, ఒక్కోసారి ఒక రకంగా, ఒకసారి ఒక రకంగా ఉంటారు. అంటే వాళ్ళు ఏదో అడిక్టివ్ బిహేవియర్కి లోనే ఉన్నారని గమనించగలుగుతారు. ఇక ఇంటర్నెట్ అడిక్షన్స్ ఉన్న వాళ్ళలో సిగ్నిఫికెంట్గా కాగ్నేటివ్ డిలే ఉంటుంది. అంటే ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి స్ట్రైట్ ఫార్వర్డ్గా సమాధానం చెప్పడం కానీ, లేదంటే చెప్పలేకపోవడం కానీ, పోస్ట్ పోన్ చేయడం కానీ, చెప్పలేనటువంటి మర్చిపోయినటువంటి భావన కలగడం కానీ జరుగుతూ ఉంటుంది. కనుక ఇలాంటి లక్షణాలు మీ పిల్లల్లో కనిపిస్తున్నాయంటే దాన్ని మీ అబ్బాయి అమ్మాయి ఏదో రకమైనటువంటి మొబైల్లో గేమింగ్స్ కానీ, లేదంటే మొబైల్లో ఉన్నటువంటి చాలా ఉన్నాయి. అంటే మనం గేమ్సే కాదు, ఈ మధ్యకాలంలో రీల్స్ అని, వీల్స్ అని, టిక్టాక్స్ అని చాలా రకాలైనటువంటి యాప్స్ వచ్చినాయి. దాంట్లో కూడా ఎక్కువ మమేకం అవుతున్నారు. కొందరు మా పిల్లవాడు చాలా మంచిగా స్మార్ట్గా వీడియో తీస్తాడని అప్లోడ్ చేస్తారు. ఎస్, గుడ్. కానీ తను చేయాల్సిన ప్రాథమిక కర్తవ్యం అంటే తనకున్నటువంటి పరిధి ప్రకారంగా చదువుకొని జ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా ఉండాలి. కానీ అటు కాకుండా ఈ ట్రెండ్కి ఎక్కువ అట్రాక్ట్ అయ్యి ఆ ట్రెండ్కే ప్రాథమికమైన ప్రాధాన్యత ఇవ్వడం. ఇప్పుడు నాకు ప్రాథమిక ప్రాధాన్యత నా వృత్తి, నేను ఏజ్ ఎ క్లినికల్ సైకాలజిస్ట్గా నాకు ఏదైతే ఈరోజు నా సర్వైవల్కి కారణం ఉంది దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాత నాకు నెక్స్ట్. కానీ అన్నిటి పక్కన పెట్టి నేను ఇదే ప్రాధాన్యతగా తీసుకుంటాను, ఇది నేను ఒక ఫీల్డ్గా తీసుకున్నాను అంటే ప్రతి ఒక్క దానికి తీసుకోవచ్చు. దాంట్లో ప్రావీణ్యతని బట్టి, తనకున్నటువంటి ప్రొఫెషనల్ పరిస్థితిని బట్టి తీసుకోవాలి. వీళ్ళు అలా కాదు. అంటే తన యొక్క పరిమితి, తనకున్నటువంటి బాధ్యతని అదమర్చి దీనికే అట్రాక్ట్ అవుతుంటారు. అటువంటి లక్షణాలు కలిగిన కూడా వాళ్ళు అడిక్షన్లో ఉన్నారు. దానివల్ల ప్రభావం అనేది చాలా సివియర్గా ఉంటుంది.